ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను భారత జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని కల్లుబొల్లి మాటలు చెప్పి ప్రారంభించి జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు. పూర్తికాని ప్రాజెక్టును పూర్తి చేశామని ఈ ప్రాంత రైతులను ప్రజలను నిలువునా మోసం చేశారని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టును కేవలం ఎన్నికల లబ్ధి కోసమే వైసీపీ నాయకులు పాములుగా వాడుకున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు గురించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి హడావుడిని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఆ ప్రాజెక్టు నిధులు కేటాయించకుండా, అక్కడ నిర్వాసితులకు న్యాయం చేయకుండా, ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎలక్షన్స్కి ముందుగా ఎన్నికల కోసం, ఓట్ల కోసం హడావుడిగా పూర్తి కానటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ నిధులు కావాలి, మరిన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి వైసీపీ నాయకుల యొక్క రచ్చ చూస్తే చాలా విడ్డూరంగానూ వెటకారంగా అనిపిస్తుంది. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నిధులు కేటాయించి పూర్తి చేసి జాతికి అంకితం చేసింటే ప్రజలు సంతోషించేవాళ్ళు, మిమ్మల్ని అభినందించేవాళ్ళు. అలా కాకుండా మీరు ఆ ప్రాజెక్టుని మూలన పడేసి ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోకుండా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాజెక్టును హేళన చేసి మీరు చేసినటువంటి ద్రోహం ప్రజలు మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, నిధులు కేటాయించట్లేదు అంటున్నారు. మీరు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుకు ఏ విధంగా నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఖచ్చితంగా తొందరలోనే పూర్తి చేస్తుంది. ఈ బడ్జెట్లో నిధులు కొద్దిగా తక్కువ కేటాయించినప్పటికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించి త్వరలోనే మరో 2 సంవత్సరాల్లోనే పూర్తిగా ఎంత అవసరమో 3,000 కోట్ల 4,000 కోట్ల ఈ నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. మేము ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాము. ఈ విషయం గురించి వారికి విన్నవించాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఎంతో కరువుతో అల్లాడుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం మార్కాపురం డివిజన్ ఏదైతే ఉందో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఈ ప్రాంత ప్రజల యొక్క నీటి సమస్యను తీరుస్తాము. అలానే కడప, నెల్లూరు జిల్లాలో మొత్తం ఈ ఏదైతే ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే రైతులందరికీ కూడా ఈ కృష్ణానది నీళ్లను ప్రవహింపజేసి ఆ ప్రాంత ప్రజల యొక్క కోరికను, చిరకాల వాంఛను తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలానే ఎవరైతే ఈ వైసీపీ నాయకులకు మీరు సవాళ్లు విసురుతున్నారు, ప్రతి సవాలు విసురుతున్నారు, మీ సవాళ్లకు సిద్ధమే, మీ ప్రతి సవాళ్లకు సిద్ధమే, మీతో చర్చకు సిద్ధమే. ఎక్కడైనా మీరు టైము, ప్లేస్ చెప్తే వెలుగొండ ప్రాజెక్టు దగ్గరనే మీరు జాతికి అంకితం చేసిన ప్లేస్ దగ్గరే కూర్చొని చర్చిద్దాము. ఆ చర్చకు మేము సిద్ధమే. మీరు ఏదో పాదయాత్రలు, మోకాల యాత్రలు చేస్తా అంటున్నారు. మీ యాత్రలన్నీ చేసుకోండి ప్రశాంతంగా. మీరు ఏ యాత్ర చేసినా స్వాగతిస్తాము. మీరు చేసే యాత్రలో చిత్తశుద్ధ్యంతో మీరే చర్చించుకోండి. మీరు ప్రచారం కోసం స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నటువంటి హడావుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రచార ఆర్పాటం తగ్గించి మీరు చట్టసభలకు, శాసనసభకు వెళ్లి ప్రజా సమస్యల మీద పోరాడవలసిందిగా స్థానిక శాసనసభ్యుడికి విన్నవిస్తున్నాం. మీరు చేసే హడావుడి మానుకొని నీ గ్లోబల్ ప్రచారం తగ్గించుకో. ఈ ఏదైతే పేపర్లలో, టీవీల్లో కనపడాలని చెప్పేసి ఒక చిన్న పిల్లాడి మనస్తత్వంతో నువ్వు టీవీల ముందు, పేపర్ల ముందు హడావుడి చేస్తున్నావు. నీ హడావుడి తగ్గించుకొని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనసభకు వెళ్లి శాసనసభలో ఎర్రగొండపాలెం సమస్యలు ప్రస్తావించి ఆ సమస్యల మీద పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వాన్ని చర్చించి పార్టీలకు అతీతంగా నువ్వు అందరితో కలిసి కూడా ఈ కరువు ప్రాంతమైనటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అంతే తప్ప నీ హడావుడి మానుకో. నువ్వు చేసే సవాళ్లకు కూటమి తరపున ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం.